అంత దారుణం ఇలాంటి అభివృద్ధి కాంగ్రెస్ చేసింది లేదు. ఎంతసేపు ఉన్నా ఏరిగా అసలు 6-15 రోజులు ఉన్నా కూడా మనిషికి ఒక కట్ట కూడా దొరుకుతలేదు. సరే అని ఒక కట్ట ఉన్నా 750 ఒక కట్ట రేటు ఉంది. ఇప్పుడు ఏదైనా రైతుల పేరు చెప్పుకున్నది ప్రభుత్వం, నట్ట నడియట్లే ముంచింది రైతులని. అన్నం పెట్టే రైతునే ఆ ఎత్తున అరిగోస పెట్టిస్తుంది. ఇప్పుడు మన పోలీసు సోదరులు ఆనాడు కేసీఆర్ పరిపాలనలో మన కంట్రోల్ అనేది కట్టించి ఒక 10 మందికి ఒక వెహికల్ ఇచ్చి భద్రంగా లాడ్ ఆర్డరు మంచిగా జాగ్రత్తగా చూసుకుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం అన్నం పెట్టి రైతు అని కూడా చూడకుంటాయి పోలీసు వాళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే రైతు అంటే యూరియా కష్టం చెప్తున్నా కదా. ఆ రోజుల్లో ఆ 10 సంవత్సరాలు రాజు ఆయన, అలా ఎలాంటి అనుమానం లేదు. నాకు కాదు, అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తానికి తెలుసు అది. కాకపోతే ఇప్పుడు అంతా ఏముంది, దోపిడి ఎంతసేపు ఉన్నా దోసుకోవాలి వెళ్ళిపోవాలి అనేది వాళ్ళ అనుమానం. వాళ్ళు ఇంకా గెలవనేది కూడా ఆల్రౌండ్ వాళ్ళకు వాళ్ళ మంత్రులకు కూడా తెలిసిపోయింది. అలా ఎవరైనా దాచిపెట్టే పని లేదు. మొత్తం పైన ఈ పాలన పోవాలి, మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి. చేస్తున్నామని చెప్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ఆడవాళ్ళకు ఉచిత బస్సు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్ని చేస్తున్నామని అదొకటి చెప్పుకుంటారు. తులం బంగారం ఎక్కర్లేదు, కళ్యాణ లక్ష్మి ఎక్కర్లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మే కదా తులం బంగారం తోడుగా ఇస్తున్నది. అందుకే కదా ఈ ప్రజలు మోసపోయి ఓట్లు వేసింది. ఎక్కడ లేదు ఆ తులం బంగారం. కనీసం అదంతా ఎందుకు, రైతులకు కింటాకు 500 బోనర్స్ అన్నారు. ఎక్కడ జరిగింది అది? నేనే సాక్ష్యం. నేను ఒక్కసారి పెద్ద రైతు లేకున్నా మామూలు రైతుని, నేను ఒక 15 క్వింటాల వడ్లు నేనే అమ్ముకున్నా. కనీసం మరి రావాలిగా నాకు 7,500, మరి ఎక్కడా లేవు. ఇప్పుడు నేనే సాక్ష్యం కదనా, నేనే సాక్ష్యం, నేనే అమ్ముకున్నా, మరి లేవు కదా. మరి నాకు రావాలి కదా. నాకు వస్తే అవతల రైతు కూడా వచ్చిందని చెప్పి నేను సంతోషపడతా. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు? 50,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. అంతకు తప్ప ఒక నిరుపేద ఇది కరెక్టు అని చెప్పి అనేది అయితే లేదు. ఫస్ట్ పేరు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ పేర్లు మాయమవుతున్నాయి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అది కూడా 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, 6,50,000 రేషన్ కార్డులు మన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇచ్చినట్టు మనం చెప్పుకోక వెనకబడ్డాం అంతే. కానీ 6,00,000 రేషన్ కార్డులు ఇచ్చిండ్రు ఆల్ రౌండ్. ఎట్లా ఉంది ఊర్లలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? మరి ఇప్పుడు లోకల్ ఎన్నికలు రాబోతున్నాయి, వస్తున్నాయి, లోకల్ ఎన్నికలు వస్తున్నాయి. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చూసుకోవాలి వీళ్ళంతా అనేది ప్రజలు కూడా రెడీగా ఉంటారు. అలా మనం అయితే ఏం లేదు, ఎవరికి ఏం పడే పని లేదు. అది వాస్తవం, నిజం. ఏం చేయలేరు ఇంతవరకు వీళ్ళ కాని పని. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఎక్కడొచ్చింది? అవి 15 కేసీఆర్ వస్తే 10,000, నేను వస్తే 15,000 అన్నారు. ఎక్కడొచ్చినాయి అవి? నేను రైతునే కదా, నేను తీసుకుంటున్నా కదా. ఏమి మరి ఆ 15,000? కేసీఆర్ 10,000 ఉండయి, అట్టెట్టు వస్తాయి. అయితే నన్ను ఏమన్నా రాసి పెట్టుకురా? ఎట్లా నన్ను రాసిపెట్టి నేను ఒక ఎక్కడైంది కాలే, ఏ ఊళ్ళకైనా పోదాం కాలే. సొంతం పార్టీ వాళ్ళే తలలు పట్టుకుంటారు, సొంతం పార్టీ వాళ్ళ కూడా కాకపోతే బయటికి చెప్పుకోలేక వాళ్ళు ముడిగిసి వస్తున్నారు అనమాట. అది వాస్తవంగా. సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇసుకొచ్చింది. లాస్ట్కు సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.